అమ్మగారు కూరగాయలండి. అయ్యగారు నమస్కారం అండి. పొద్దున్నే వచ్చే ఫ్రెష్ గా ఉన్నాయి వంకాయలు తీసుకోండి. యా ఇటు వంకాయలని నువ్వు పేరెట్టావా? నేను ఎట్లేదండి, అందరూ వంకాయలని అంటారు. ఏం చేసుకుంటారు వీటిని? కూర వండుకొచ్చాడు, పులుసు ఎట్టుకొచ్చాడు. ఏంటి? బెండకాయలండి. వీటికి బెండకాయలని నువ్వు పేరెట్టావా? నేను ఎందుకు ఎడతానండి, అందరూ బెండకాయలని అంటారు. వీటిని ఏం చేసుకుంటారు? కూర వండుకొచ్చాడు, పులుసు ఎట్టుకొచ్చాడు. ఇప్పుడు వీటిని బెండకాయలని వీటిని వంకాయలని ఎందుకు అనకూడదు? పొద్దున్నే పాలడు పేపరుడు ఆ వీధిలోకి వెళ్ళొద్దని చెప్పిన వినకుండా వచ్చాను. నేను వెళ్ళొస్తానండి. కాదు, నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పి వెళ్ళిపోరా. మీరు ఎటువంటి ప్రశ్న అడిగినా సరే నేను ఈజీగా సమాధానం చెప్పేస్తాను. అడుక్కోండి. అడగనా? అడగండి. నువ్వు ఎవరు? అదో ప్రశ్నే. నేను ఎవరు? కూరగాయలు అమ్మేవాడిని. నువ్వు కూరగాయలు అమ్మేవాడువా, ఆకుకూరలు అమ్మేవాడువా, తట్ల అమ్మేవాడువా, బుట్టలు అమ్మేవాడువా, బట్టలు అమ్మేవాడువా, గాజులు అమ్మేవాడువా అని నేను అడగట్లేదురా. అర్థం చేసుకో, నువ్వెవరు? నేను మగాడినండి. నువ్వు మగాడివా, ఆడదానివా, ఆడా మగా కానీ మూడో టైప్ ఉంటుంది, ఆడివా అని నేను అడగట్లేదురా. అర్థం చేసుకుని చెప్పు, నువ్వెవరు? నేనండి బుద్ధి లేని ఎదవనండి. నువ్వు బుద్ధి లేని ఎదవ్వా, గడ్డి తినే ఎదవ్వా, ఉండకూర ఎదవ్వా, దిక్మాలి ఎదవ్వా, చండాల పెదవా అని. ఒక్కసారి కారు దిగిరండి బాబు, మీ దండం పెడతాను. ఈడెవడో నా బుర్ర తినేస్తాడు. అయ్యి బాబాయ్, అయ్యగారు రండి, అయ్యగారు రండి. అయ్యగారు నమస్కారం. నమస్తే. రే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు మెల్లిగా ఆలోచించుకురా. వస్తానండి. ఏమైంది? ఏం లేదండి అయ్యగారు. అయ్యగారు, మా చెల్లాయికి మంచి సంబంధం కుదిరిందండి. మొట్టమొదటి శుభలేక మీకు అమ్మగారికి ఇద్దామని వచ్చానండి. నేను అమ్మగారికి ఇచ్చేస్తానండి. అమ్మగారు గుడికి వెళ్ళారు, నాకు ఇచ్చేసాయి. వెరీ గుడ్. పెళ్లికి కావాల్సిన డబ్బు రెడీ చేసుకున్నావా, లేక నేను ఏదైనా? అంతా సరిపోద్దండి, మన బ్యాంకులోనే దాచుకున్నానండి అయ్యగారు. ఓకే. మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి వాడిని. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా.